శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు. ప్రథమాధ్యాయము. ఏకదా నైమిశారణ్యే ఋషయః సౌనకాదయః సూతం పౌరాణికం ఖలు ప్రపుచ్చరానతం మునయ సర్వే. ఒకసారి సౌనకాది మహామునులు నైమిషారణ్యంకు వెళ్లి అక్కడున్న సూత మహాముని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ సౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించినది కావచ్చు, శరీరానికి సంబంధించినది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణమేదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. అచ్చట నిర్మల శరీరకాంతితో 4 చేతులలో శంఖచక్ర గదాపద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ల కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకి ఆ కృపారాసాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోకశ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటుంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రతఫలము ఎటువంటిది? దాని విధానమేమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి, దీనిని ఆషాఢంలో కాని, కార్తీక మాసంలో కాని, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని, ఏకాదశి రోజు కాని, పూర్ణిమ నాడు కాని, సూర్య సంక్రమణ రోజున చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలుపెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాలు పరవాలి. దానిమీద బియ్యం పోసి ఒక కలసపాత్ర వెండి, రాగి, ఇత్తడితో తయారైనది ఏదైనా పెట్టి దానిమీద కొబ్బరికాయ ఉంచి దానిమీద రవిక గుడ్డ ఉంచాలి.
ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను పెట్టవలెను. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి అనగా కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష ఫలితాన్నిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు చెప్పాడు. ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయ సంపూర్ణం.